ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనం, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ప్రతిరోజు కూడా ఆయన యొక్క ఆహారాన్ని బట్టి మనం తృప్తిపరచబడుతూ ఉన్నాము. అనేక పరిస్థితుల నుంచి మనం తప్పించబడుతూ ఉన్నాము. ఇంకా ఆయన సన్నిధిని గురించి ఆలోచన చేసినట్లయితే ప్రత్యక్షత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన లేఖనాల్లో ఉండేటువంటి ఘనతను గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు దుష్టుల నుంచి మనం తప్పించబడాలంటే మన శక్తికి మించి మనం ప్రయాణాలు జరిగిస్తూ ఉన్నప్పుడు, ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు కలుగుతూ ఉన్నప్పుడు దేవుడి యొక్క లేఖనం మన శక్తివంతంగా మన జీవితంలో పనిచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ ఉదయకాలం లేవగానే లేఖనాలను వెతకాలి. ఆయన అనుదినం మనకి ఇచ్చేటువంటి ఆహారం కొరకు కనిపెట్టుకొని ఉండాలి. శరీరానికి సంబంధించిన ఆహారాన్ని మనం ఎలాగైతే సిద్ధపరచుకుంటామో అలాగే మన ఆత్మకు కూడా ఆహారం కావాలని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలగాలి. దాని కొరకు ఆయన గుమ్మం గడపల యొద్ద కనిపెట్టుకొని ఉండాలి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూసినప్పుడు, అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండాను. అపోస్తలుడైన పౌలు గురించి రాయబడింది. దేవునికి వ్యతిరేకంగా అతను జీవిస్తూ ఉన్నప్పుడు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించటను, హత్య చేయటను తనకు ప్రాణాధారం అయినట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడ్లా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని రావాలని అతడు ప్రయాసపడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుని యొక్క వెలుగు మార్గంలో అతని మీద ప్రకాశించింది. అలా ప్రకాశించినప్పుడు అతను నేల మీద పడిపోవడం అనేది జరిగింది. ప్రభు అతనితో మాట్లాడుతూ ఉన్నారు. సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసించున్నావు? మునుకోలలకు ఎందుకు ఎదురుతన్నుచున్నావు? అది నీకు చాలా మంచిది కాదు, చాలా కష్టమని ఒక స్వరం అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు అతడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడైతే అపోస్తలుడైన పౌలుని దర్శించాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలుకైతే ప్రతిరోజు కూడా అతనికి నడిపింపు అవసరమైంది. అతని నడిపింపుని బట్టి ఈ దినాన గొప్ప కృపని పొందుకునేటువంటి వ్యక్తిగా అతను ఉండాలి. ఆ కృప కొరకు అతను కనిపెట్టుకుంటూ ఉన్నాడు. అతడు దేవుని కొరకు ఎంతగానో ప్రయాసపడేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. కనుక అతను తన గురించి చెప్తూ ఉన్నాడు, హింసకుడు, హానికరుడు, దోషకుడు అయినటువంటి నన్ను దేవుడు ఆయన కృపను బట్టి నన్ను ఈ రీతిగా నన్ను సిద్ధపరిచారని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి కళ్ళు కనబడలేనటువంటి పరిస్థితుల్లో అననీయ అనేటువంటి వ్యక్తికి ప్రభు అయితే ప్రత్యక్షమై, నువ్వు లేచి తినని దడబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు ఒక దర్శనములో అననీయ అని ఒకడు మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచున్నాడని చెప్పడం జరిగింది. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 11, 12 వచనాల్లో సౌలు గురించి తెలుసుకున్నటువంటి అననీయ ప్రభు మాటలకి అతను ఆశ్చర్యపోయి ఉండొచ్చు. కానీ అతడు అక్కడికి వెళ్ళి దేవుని కొరకు అతను సిద్ధపరిచినటువంటి సాధనమని అతను ఎరిగి అతని తల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అతని కళ్ళ నుంచి పొరల వంటి రాలినప్పుడు అతను లేచి బాప్తిజం పొందాడు. తర్వాత ఆహారము పుచ్చుకొని అతను బలపడడం అనేది జరిగింది. కనుక ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలుకైతే గొప్ప కృపని దేవుడైతే అనుగ్రహించాడు. ఇప్పుడు ప్రతిరోజు కూడా దేవునికి అతన్ని పోషించవలసినటువంటి బాధ్యత వచ్చింది. ఇంతవరకు అపోస్తలుడైన పౌలు అయితే ఎన్నో నేర్చుకుని ఉండొచ్చు. కానీ ఇక నుంచి అయితే ప్రభు ఆయన శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి మాట కొరకు అతను కనిపెట్టవలసిన అవసరం ఉంది. ఆ వాక్యమే అతనికి అనుదినము నడిపించింది, అతన్ని ఎంతగానో బలపరిచింది, సిద్ధపరిచింది, ఎన్నో కృపలతో నింపింది. అతను ఎంతో శక్తివంతమైనటువంటి పరిచయం అతను జరిగిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలాన్ని శ్రేష్టమైనటువంటి భోజనాన్ని నీకు సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం లేకుండా నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు, నువ్వే పని చేయకూడదు. దేవుని యొక్క వాక్యం అనుదినము కూడా నువ్వు పొందుకోగలగాలి. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు కూడా నువ్వు అలా పొందుకోవడానికి కానీ నువ్వు ఇష్టపడినట్లయితే అప్పుడు నీ యొక్క దినాన్ని నువ్వు ప్రారంభించినట్లయితే దాంతో నీకు మేలు. కనుక దేవుడి లేఖనాల కొరకు ఎంతోమంది సేవకులు కనిపెడుతూ ఉన్నారు. రాత్రి పగలు ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ లేఖనాలు పట్టుకొని మన మధ్యలోకి వస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క లేఖనాలు లేకుండా మనం అన్ని చోట్లలోకి అన్ని పనుల్లోనికి ప్రార్థన లేకుండా పనిచేయడం కాదు, కానీ ప్రార్థనాపూర్వకంగా ఈరోజు అన్ని పనులు చేయడానికి నువ్వు సిద్ధపడాలి. దానికి తగినట్లుగా శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని కూడా నువ్వు తీసుకోగలగాలి. ప్రభువా, మీ దయగలిగే నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా ప్రతిదినము తండ్రి నీ గుమ్మం గడప యొద్ద కనిపెట్టుకొని
నువ్వు అనుగ్రహించేటువంటి మాటను తండ్రి మేము పొందుకొని ప్రతిదినం ఆ మాటను బట్టి జీవింపగలుగుటకు సహాయం దయచేయండి. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండొచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తారు కనుక ప్రభా, నీ శ్రేష్టమైనటువంటి మాటనైనా ప్రతి ఒక్కరిలోనూ మీరు ఉంచుతుండగా హృదయపూర్వకంగా దాన్ని తీసుకొని దానిని బట్టి ఆ దినమంతా జయం పొందుటే కృప దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, అట్టి కృపను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.